గణానాం త్వా గణపతిగిం హవామహే కవిం కవీనాముపమశ్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతానః శృణ్వన్నోతుభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరము. క్రోధినామ సంవత్సరములో చైత్రమాసము మాస ఫలితాలు చూసినట్టయితే ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నూతన సంవత్సర శుభాకాంక్షలందరికీ కూడాను. ఈ నూతన సంవత్సరములో 12 రాశుల్లో మొదటి రాశి అయినటువంటి మేషరాశి గురించి ఏ విధంగా ఉండబోతుంది, మేషరాశి వాళ్లకు గ్రహచారం ఏ విధంగా ఉండబోతుంది, దాని గురించి తెలియజేస్తాను. ఈ మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరము ఆదాయము 8 వాళ్ళు. ఆదాయం అంటే మనకు వచ్చేటువంటి ఆదాయం అంటే అందరికీ కలిపి చెప్తాం కదా, ఇట్లా ఉగాది పండగ నాడు. అలాగే ఆదాయము 8 వాళ్ళు, ఖర్చు 14 వాళ్ళు. మరి పంతులు గారు ఖర్చు ఎక్కువగా వస్తుంది అంటే ఏదో శుభం జరుగుతుంది అని అర్థం. మీకు మేషరాశి లోపల మేషరాశిలోనే రవి, శుక్రుడు, చంద్రుడు ప్రయాణం చేస్తున్నారు. గ్రహాలు చూసినట్టయితే వృషభ రాశిలో 2వ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. 6వ స్థానం అంటే మేషరాశి నుంచి 6వ స్థానం మేష, వృషభ, మిథునం, కర్కాటక, సింహం, కన్య. ఆ కన్యా రాశిలో కేతువు సంచరిస్తున్నాడు. కుంభరాశిలో శనేశ్వరుడు సంచరిస్తున్నాడు. మీనరాశిలో కుజుడు, బుధుడు, రాహు ఈ గ్రహాలు సంచరిస్తున్నాయి. మరి ఈ గ్రహాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడండి. మొట్టమొదలు మనము రవిని చూసుకున్నట్టయితే మేషరాశిలో రవి ఉన్నాడు, శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు, చంద్రుడు మేషరాశిలో ఉన్నారు. చంద్రుడు ప్రథమ స్థానంలో ఉన్నాడు కాబట్టి శుభం. మానసికమైనటువంటి టెన్షన్స్ అన్నీ కొన్ని దూరం అవుతాయి. దిగులుగా ఉన్నటువంటి మీ మనసు సావధానంకు వస్తుంది చంద్రుని యొక్క శుభస్థానం వలన. రవి, శుక్రులు మధ్యమముగా ఉన్నారు. ఇకపోతే 2వ స్థానములో గురువు సంచరిస్తున్నాడు. వృషభ రాశిలోకి వచ్చాడు కాబట్టి వృషభ రాశిలో గురువు ఉన్నాడు కాబట్టి మేషరాశి వాళ్లకు మేషం, వృషభం 2వ స్థానంలో గురువు ఉన్నాడు. ద్వితీయం గురువు శుభ. 2వ స్థానంలో గురువు ఉండడం వలన చాలా మంచి లాభాలు వస్తాయి. గురువు అన్నింటికీ శుభం. ద్వితీయ స్థానంలో గురువు ఎప్పుడైతే వస్తాడో వివాహము కాని వాళ్లకు వివాహం అవుతుంది. 2వది ఇల్లు కట్టుకోవాలనేటువంటి భావనలో ఉన్నటువంటి వాళ్లకు గురువు మమ అంటున్నాడు ఇక్కడ, తప్పకుండా ఇల్లు వస్తుంది. ఇంకా మీకు అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే ద్వితీయంలో గురువు ఉన్నాడు. అక్కడ ద్వితీయం గురువు శుభం. అన్ని గ్రహాల కంటే గురుబలం అనేటువంటిది చాలా పెద్దది, బృహస్పతి. తర్వాత కన్యారాశిలో 6వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈయన శుభదృష్టి వలన గృహము ఎప్పటి నుంచో కట్టుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళకి కేతువు శుభదృష్టితోని గృహం అయ్యే అవకాశం ఉంది. తప్పకుండా ఇల్లు దొరుకుతుంది. ఇంటికి కావలసినటువంటి రుణం అంటే అప్పు కావాలి కదా, ఆ అప్పు కూడా బ్యాంకు నుంచి మీకు తప్పకుండా లభిస్తుంది. ఇకపోతే 12వ స్థానము మీనరాశి లోపల కుజుడు, బుధుడు, రాహు సంచరిస్తున్నారు. ఈ 3 గ్రహాలు కూడా కొంచెం బాగలేవు. ఇది
మేషరాశి వాళ్లకు మీనరాశిలో సంచరిస్తున్నారు వీళ్ళు, కుజుడు, బుధుడు, రాహువు ఈ చైత్రమాసంలో. అయితే ఈ వీళ్ళ యొక్క ఫలితం వలన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్లకు కొంచెం ఆగుతుంది, కానీ నష్టమేమి రాదు, ఆగుతుంది, నిలబడుతుంది. భూమి పైన పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు, తర్వాత సిమెంట్ పైన పెట్టిన వాళ్ళు, ఇనుము పైన పెట్టిన వాళ్ళంతా కూడా కొంచెం వ్యాపారము స్థిగ్ధంగా ఉంటుంది. అంటే ఎట్లా ఉంటుంది, పంతులు గారు ఎవరు అడుగుతలేరు, ఎవరు వస్తలేరు, ధర దగ్గుతలేదు, ధర పెరుగుతలేదు అంటాం చూసావా, ఆ విధంగా ఉంటుంది. ఇకపోతే 12వ స్థానంలో రాహువు కొంచెం అనారోగ్యానికి హేతువైన అనారోగ్యము. ద్వాదశం రాహు 12వ స్థానములో ఆరోగ్యాధిపతి, ఆయన కూడా కొంచెం అంత పెద్దగా బాగలేదు. దీనికి కావలసిన రెమెడీ చెప్తాను. మూడవది కుంభరాశిలో శనేశ్వరుడు సంచరిస్తున్నాడు. ఇది అన్ని గ్రహాల కంటే మంచి స్థానం. అది 11వ స్థానం. ఇది వరకు గత వీడియోలో కూడా చెప్పినాను, 11వ స్థానం శనేశ్వరుడు శుభస్థానం. కాబట్టి ఎటువంటి వ్యాపారం చేసేవాళ్ళైనా వాళ్ళందరికీ కూడా లాభం వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి పెట్టుబడి పంతులు గారు పెట్టుబడి పెట్టినాము, వ్యాపారంలో బాగా లాభాలు రావాలంటే తప్పకుండా వస్తాయి. ఏకాదశ స్థానములో గురువు ఉంటే ఏ వ్యాపారస్తుడికైనా మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది ఇక్కడ. తర్వాత విద్యాకారకుడు, విద్య పైన చూసినట్టయితే విద్యాకారకుడు, బుద్ధికారకుడు, జ్ఞానకారకుడు, తర్వాత ఉద్యోగకారకుడు. ఉద్యోగము అంటే చాలా మట్టుకు చాలామందికి ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, పంతులు గారు నేను గ్రూప్స్ రాసినాను ఎప్పుడు వస్తాయి, తప్పకుండా వస్తుంది. 11వ స్థానంలో శనేశ్వరుని యొక్క శుభస్థానం అది. ఈ శని యొక్క శుభస్థానం వల్ల తప్పకుండా వస్తుంది. మరి మైనస్ పాయింట్లు ఏమున్నాయి మేషరాశికి అంటే, మైనస్ అంటూ ఏమీ లేదు, పెద్దగా లేదు. ఒకటే కుజుడు, బుధుడు, రాహు ఈ 3 గ్రహాలు కొంచెం బాగలేవు. కాబట్టి దుర్గాదేవి యొక్క సప్తశ్లోకి అని ఉంటుంది. దుర్గాదేవి సప్తశ్లోకి, మీరు గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది. దుర్గాదేవి సప్తశ్లోకి, సప్తశతి కాదండి, సప్తశ్లోకి, 7 శ్లోకాలు ఉంటాయి. అవి చదవాలి. 7 రోజుల వరకు అమ్మ కాపాడుతుంది. సప్తశ్లోకి అయితే ఆ 7 శ్లోకాలు ప్రతిరోజు చదవండి. దుర్గాదేవి ఏదైనా అమ్మవారి గుడి, దుర్గాదేవికే వెళ్ళాలని ఏం లేదు, ఏ అమ్మవారి దగ్గరికి వెళ్ళినా సరే అక్కడ కూర్చొని ఇంకా రాహుకాలంలో చదవండి. ఎందుకంటే రాహు కాలము అంటే ప్రతిరోజు మీకు క్యాలెండర్లో ఇస్తారు. సోమవారం 7 నుంచి 7:30 నుంచి 9 వరకు, మంగళవారం సాయంత్రం 3 నుంచి 4:30 వరకు ఇట్లా ఇస్తారు. ఆ కాలంలో వెళ్ళి దేవాలయంలో కూర్చుండి చక్కగా రాహుకాలములో దుర్గాదేవిని ధ్యానం చేయండి. దీనివల్ల మీకు ఎక్కువ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఉద్యోగం కోసం వాళ్ళు గురుబలం బాగానే ఉంది, శని బాగానే ఉన్నాడు, అన్నీ బాగున్నాయి. కానీ బుధుడు కూడా ద్వాదశంలో ఉన్నాడు. కాబట్టి బుధుడు ద్వాదశంలో ఉన్నప్పుడు ఫలానికి వెనకకొస్తాడు. అప్పుడు ఏం చేయాలి అంటే, బుధవారం రోజు పెసర్లు తీసుకొని ఆ పెసర్లను నానబెట్టి ఆవుకు పెట్టాలి. ఆవుకు పెట్టినట్టయితే తప్పకుండా ఉద్యోగం వస్తుంది. మాకు ఆవులు లేవు పంతులు గారు అనుకునే వాళ్ళు ఉంటే బ్రాహ్మణుడు, ఎవరైనా ఒక బ్రాహ్మణుని చూసి బుధవారం రోజు ఆ పెసర్లని దానం చేయండి. దానం ఇచ్చేదాన్ని నానపోయకూడదు. ఆకుపచ్చని వస్త్రములు, హరితవర్ణం, హరితగంధం, హరిత పుష్పం, పువ్వులు, పండ్లు, ఆకుపచ్చని పండ్లు పెట్టి ఆ బ్రాహ్మడికి దానం చేయండి. ఆవుకు పెట్టినట్టయితే కూడా మంచిదే. బుధవారం రోజు దానం చేయండి, చాలా మంచిగా ఉంది. ఈ మేషరాశి వాళ్లకు విద్యాపరంగా చాలా బాగుంది, ఉద్యోగపరంగా బాగుంది, వ్యవసాయపరంగా కూడా చాలా మంచిగా ఉంది. గ్రహాలన్నీ కూడా మేషరాశి వాళ్లకు అనుకూలంగా ఉన్నాయి. ఇంకా మీరు మీ జన్మకుండలి, మీ జన్మ నక్షత్రము, మీ జన్మకుండలి గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఆ స్క్రీన్ మీద నా నెంబర్ కనబడుతుంది,
తప్పకుండా మీరు కాల్ చేసి సంప్రదించండి. శుభం భూయాత్.